హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్తో మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు సార్. నన్ను చంపేయాలనుకుంటే చంపేయండి, అంతేగాని ఓటు వేయని మా కార్యకర్తల జోలికి మాత్రం వెళ్ళకండి అంటూ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఆయన మాట్లాడారు. అసలు ఏం జరిగింది మా ఢిల్లీలో? అంత ఉద్రేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? నిన్న ఢిల్లీలో ఎన్డీ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ఆమె యాంకర్ ఒక ప్రశ్న అడిగింది. అదేంటంటే మీకు మీ ఫ్యామిలీకి థ్రెట్ ఉందా, మీరు భయపడుతున్నారా అని అడిగితే అతను నేను భయపడట్లేదు, నన్ను చంపేదలుచుకుంటే చంపేయండి, మీకు ఏదైనా కారణంతో నా మీద అంత కోపం ఉంటే నన్ను చంపేయండి, కానీ కార్యకర్తలను ప్రజలను ఇలాగా వేధించకండి, వాళ్ళని చంపకండి, ఇది ఇన్హ్యూమన్ అని అతను మాట్లాడాడు. సో ఇది ఇప్పుడు నేషనల్ వైడ్గా ఎన్డీటీవీ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. అంటే జగన్ నన్ను చంపేయండి అని అడిగాడని ఒకరు, హెచ్చరించారని ఒకరు, ఇలాగా దాన్ని రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. అతను హెచ్చరించలేదు, లేకపోతే ఒక రకమైన ఆవేదనతోనే చెప్పినట్టుగా మనకి ఆడ వీడియో చూస్తే అర్థమవుతుంది. రెండోది అతనే చెప్పింది కాదు, ఆమె అడిగింది మీకు థ్రెట్ ఉందా మీ ఫ్యామిలీకి అని అడిగితే నాకు థ్రెట్ గురించి కాదు, నేను కార్యకర్తలు ప్రజల గురించి ఇక్కడికి వచ్చాను, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పాడు. సో నిన్న ఓవరాల్గా ఢిల్లీలో ఏం జరిగింది మనం చూస్తే దాదాపు 8 మంది పార్టీలు, అందులో ఒక పార్టీ తప్ప ఏఐడిఎంకే తప్ప మిగతా అన్నీ కూడా ఇండియా కూటమి పార్టీలే. ఇండియా కూటమి గట్టిగా సపోర్ట్ చేసిందని చెప్పాలి జగన్కి. ఆ పార్టీలు కానీ చూసుకుంటే ఫస్ట్ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ నిన్న చాలాసేపు అక్కడ గడిపాడు, మీడియాతో కూడా మాట్లాడినాడు, తీవ్రంగా ఖండించాడు. మా రాష్ట్రంలో కూడా బుల్డోజర్ సర్కార్ ఉందని యోగి సర్కార్ని విమర్శించాడు, అట్లాగే మోడీ ప్రభుత్వాన్ని కూడా విమర్శించాడు. అట్లాగే చంద్రబాబు కూడా మీరు అధికారంలో ఏం శాశ్వతం కాదు, అధికారంలో రాజకీయాలు చేయాలి కానీ ఇలాగ వ్యక్తిగత కక్షలతో చేయొద్దు అని చెప్పాడు. అట్లాగే రామ్ గోపాల్ యాదవ్ ఎంపీ సమాజ్వాదీ పార్టీ, అతను కూడా మాట్లాడాడు. ఇక ఆప్ నుంచి రాజేంద్ర పాల్ గౌతమ్ పార్టిసిపేట్ చేశాడు. ఏఐఏడిఎంకే నుంచి తంబిదురై అతను పార్టిసిపేట్ చేశారు. యూబీటీ ఉద్ధవ్ థాకరే ఫ్యాక్షన్ శివసేన, దాని తరపున ప్రియాంక చతుర్వేది ఎంపీ, సంజయ్ రౌత్, అరవింద్ సావంత్ ముగ్గురు కూడా పార్టిసిపేట్ చేశారు. ఆమె ప్రియాంక చతుర్వేది అయితే క్లియర్గా మా సపోర్టు జగన్కు ఉంటుంది, మాదే కాదు ఇండియా కూటమి మొత్తం సపోర్టు జగన్కు ఉంటుంది అని చెప్పారు. అట్లాగే ఏఐఎంఎల్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ప్రతినిధి వాహబ్ ఆయన మాట్లాడారు, ఆయన కూడా పాల్గొన్నారు. అట్లాగే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ నదీముల్ హక్ ఆయన, నేను ఈ వీడియోలన్నీ చూస్తే షాక్ అయ్యాను, ఈ స్థాయి పరిస్థితి ఉందని నాకు తెలియదు అని ఆయన మాట్లాడారు. అట్లాగే వీసీకే అంటే విడుదలై చిరుతగల్ కక్షి, తమిళనాడు, మామూలుగా తిరుమల వన్ వెరీ పాపులర్ ఆయన, దళిత్ పాంథర్స్ అని కూడా వీళ్ళు అంటారు తమిళనాడులో, ఇది ఒక ఇంపార్టెంట్ పార్టీ ఇది. సో దాని తరపున కూడా అక్కడ పార్టిసిపేట్ చేశారు. అట్లాగే జార్ఖండ్ ముక్తి మోర్చా తరపున కూడా ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తంగా నాకు ఇన్ఫర్మేషన్ ఉన్న ప్రకారం 8 రాజకీయ పార్టీలు ప్రతినిధులు పాల్గొన్నారు అక్కడ. దాంతోపాటు ఎట్లాగో వీళ్ళు వెళ్ళారు. ఓవరాల్గా జగన్ అనుకున్న స్థాయిలో జరిగినట్టుగా మనకి అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ కొంతమంది ఏమో అది పెద్దగా ఏమీ ఎఫెక్టివ్గా లేదు అని తెలుగుదేశం మీడియా వీళ్ళు రాస్తున్నారు. నిజానికి వైసీపీ నుంచి అందరూపాలది ఇక్కడ 2 ఎమ్మెల్సీలు అటెండ్ అయ్యారు మండలి సమావేశానికి, వాళ్ళు జంప్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. నిజానికి అంతకుముందు కూడా 10 మంది మండలి సభ్యులు వచ్చేస్తారని కూడా ప్రచారం జరిగింది. బట్ ఇద్దరు మరి ఎందుకున్నారు, ఎందుకు పోలేదు అనేది అర్థం కాదు. అలాగే నిన్న రోసయ్య అని ఆయన అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చాడు. సో జగన్కి భంగపాటు జరిగింది అనేది వీళ్ళు రాస్తున్నారు. ఓవరాల్గా నాకు తెలిసి జగన్ ప్రయోజనం అయితే నెరవేరింది. జగన్ ప్రయోజనం ఏందో నిన్న నేను చెప్పాను కూడా. అంటే తను క్లియర్గా మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాదలుచుకున్నాడు అతను. అంటే మీరు కానీ నన్ను సపోర్ట్ చేయకపోతే నాకు ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు, నేను ఖచ్చితంగా ఇండియా కూటమితో కలుస్తాను, ఫేస్ చేస్తాను, నేను జైలుకి వెళ్తాను, బట్ ఈసారి నేను ఒంటరిగా పోరాటం చేయను, ఇండియా కూటమిలో కలుస్తాను అనేది ఒక సిగ్నల్ మోడీకి పంపించినట్టుగా మనకు అర్థమవుతుంది.
అంటే మోడీ కూడా నేను గతంలో చెప్తున్నాను, చంద్రబాబుకు ఫేవర్గా ఏమీ మోడీ లేడు. క్లియర్ చంద్రబాబు అవసరం మోడీకి ఉంది. సో కాబట్టి మోడీ ఆ మేరకు చంద్రబాబు గౌరవం ఇవ్వడం అవన్నీ చేస్తున్నాడు. కానీ ఒక సబ్స్టాన్షియల్గా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదు. నిన్న కూడా మనం దాని మీద సుదీర్ఘంగా చెప్పుకున్నాం. అది ఒక 15,000 కోట్లు అప్పు తీసివ్వడానికి మాత్రమే మేము ఫెసిలిటేట్ చేస్తాం, అరేంజ్ చేస్తాం లోన్ అని చెప్పారు తప్ప ఆ లోన్ మళ్ళీ వీళ్ళే కట్టుకోవాలనేది కూడా నిన్న ఈనాడే రాసింది. ఇది రుణమే కానీ భారం కాదని టైటిల్ పెట్టింది, కానీ ఈ రుణం మనమే చెల్లించాలనేది ఈనాడులో క్లియర్గా ఉంది. సో ఏదేమైనా అది అప్పు ఇప్పించడానికి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అంతకంటే ఇంకేమీ రాలేదు ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్కి. సో అదే టైంలో బీహార్కి 59,000 కోట్ల ప్రాజెక్టులు శాంక్షన్ అయ్యాయి. అందులో ఏది కూడా అప్పు కాదు, మొత్తం గవర్నమెంట్ ఇస్తుంది. సో ఈ వివక్ష క్లియర్గా ఉందని నిన్న మనం చెప్పుకున్నాం. సో జగన్ని పట్ల మోడీ వైఖరి ఏంది అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. దాన్ని బట్టి జగన్ ఇక్కడ ఫ్యూచర్ ఆధారపడింది. జగన్ జైలుకి పోతాడా లేదా అనేది మోడీ వైఖరిని బట్టి ఆధారపడింది. సో మోడీ వైఖరి అంత ప్రోగా ఉన్నట్టు కనబడట్లేదు మనకి. ప్రోగా ఉంటే జగన్ ఈ స్థాయిలో ఇండియా కూటమి నాయకుల దగ్గరికి పోయేవాడు కాదు. ఇండియా కూటమి నాయకుల దగ్గరికి పోయాడంటేనే ఒకటి, మోడీని ధిక్కరించడానికి సిద్ధమయ్యాడు జగన్, జైలుకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు అనేది అర్థమవుతుంది. ఇప్పుడే నేషనల్ వైడ్ ఇష్యూగా తీసుకెళ్తే రేపు తనను అరెస్ట్ చేసినా ఏం చేసినా నేషనల్ వైడ్గా ఇండియా కూటమి మనకు సపోర్ట్ చేస్తుంది. సో రేపు ఇండియా కూటమిలోనే మనం వెళ్ళొచ్చు. ఒకవేళ ఏ కారణాలతో అయినా మోడీ గవర్నమెంట్ పడిపోయినా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మనం ఇండియా కూటమి మద్దతు ఇస్తే మళ్ళీ మనం సేఫ్గా ఉండొచ్చు అనేది జగన్కు ఉన్న అండర్స్టాండింగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మోడీకి గత 5 ఏళ్ళుగా కంప్లీట్గా సపోర్ట్ చేశాడు. అంతకుముందు 5 ఏళ్ళు కూడా ఎప్పుడు మోడీని ఎక్కడా వ్యతిరేకించలేదు. సో 10 ఏళ్ళుగా మోడీకి అండగా అనేక విషయాలు, అనేక బిల్లులు పాస్ అవడానికి జగన్ మద్దతు చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఇవన్నీ తీసుకొని కూడా మోడీ మళ్ళీ చంద్రబాబుతో కలిసి తనకి సపోర్ట్ చేయకపోతే మళ్ళీ ఎందుకు ఇంక మోడీతో ఉండాలి అనేది జగన్కున్న ఇది. కాబట్టి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ 11 మంది రేపు ఇటు వెళ్ళారనుకో కూటమి వైపు, మోడీకి ఇబ్బందే అది. సో దాన్ని ఇబ్బంది పెట్టడానికి జగన్ ప్లాన్ చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో అందుకనే మన టోన్ మారింది క్లియర్గా, వైసీపీ టోన్ అనేది మారింది. మనకి డిప్యూటీ స్పీకర్ విషయంలో కూడా ప్రతిపక్షాలకు ఇవ్వాలి అనేది ఇంతకుముందు వైసీపీకి ఇలాంటి స్టాండ్ లేదు. ఫస్ట్ టైం ఇలాంటి స్టాండ్ తీసుకున్నారు. అట్లాగే ప్రత్యేక హోదా ఇవ్వాలనేది కూడా గట్టిగానే వినిపిస్తున్నారు. సో ఇలాగా ఒక ఆంధ్రప్రదేశ్ ఇష్యూని నేషనల్ ఇష్యూ చేయడం, మోడీ వ్యతిరేకులంతా కలుపుకోవడం, ఇది జగన్ స్టార్ట్ చేశాడు. ఇది ఒక రకంగా మోడీకి ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. వార్నింగ్ అంటే నేను నిన్నే చెప్పాను, జగన్కు ఉన్న ఆప్షన్స్ ఇంతే ఉన్నాయి. జగన్కి ఆప్షన్స్ ఏంటి? ఒకటి, మోడీతో ఉండడం, మోడీ కానీ తనకి హెల్ప్ చేస్తే మోడీతోనే ఉండడం, అంతవరకు జగన్ క్లారిటీ ఉంది. కానీ చంద్రబాబు పగ తీర్చుకోకుండా ఉంటాడా, మోడీ మీద ప్రెజర్ చేయకుండా ఉంటాడా, రాష్ట్రానికి సంబంధించి ప్రెజర్ చేస్తాడో లేదో, కానీ తన వ్యక్తిగత విషయాల్లో చంద్రబాబు ప్రెజర్ ఖచ్చితంగా తెస్తాడు. సో తెస్తున్నప్పుడు జగన్ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. సో అందుకనే జగన్ మొన్న కూడా సాయిరెడ్డి వెళ్ళి విజయసాయిరెడ్డి అమిత్ షాను కలిశాడు. ఏమీ హామీలు లభించినట్టుగా లేదు. అందుకని క్లియర్గా తను ఏం చేశాడంటే ఇప్పుడు కూటమి వైపు వెళ్తున్నట్టుగా ట్రై చేస్తున్నాడు. సో కూటమి వైపు వెళ్తే ఏం జరగచ్చు అంటే జగన్కున్న ఆప్షన్లు ఒకటేమో మోడీతో ఉండడం, మోడీ ఇన్ టర్న్ తనను సేవ్ చేయడం, రెండేమో కూటమి వైపు వెళ్ళిపోవడం. ఒకవేళ కూటమి వైపు వెళ్ళినాడని మోడీ కానీ కక్ష తీర్చుకోవడానికి ట్రై చేస్తే దాన్ని ఫేస్ చేయడం, లీగల్గా కోర్టుల్లో ఫేస్ చేయడం, పొలిటికల్గా ఫేస్ చేయడం, ఒకవేళ జైలుకి వెళ్ళాల్సి వస్తే వెళ్ళడం, దీనికి సిద్ధమైపోవడం, పోరాటాన్ని స్టార్ట్ చేసేయడం. సో ఈ 2 ఆప్షన్లు మాత్రమే జగన్కు ఉన్నాయి. 3 ఆప్షన్ ఏం లేదు జగన్ దగ్గర. అందుకని ఆటోమేటిక్గా జగన్ ప్లేస్లో ఎవరున్నా ఇంతకంటే వేరే ఏం చేసేదానికి లేదు. ఇప్పుడు సరెండర్ అయి ఉన్నాడు మోడీకి, కానీ మోడీ అతన్ని వదిలేస్తున్నాడు. సో వదిలేస్తున్నప్పుడు ఇంక వేరే ఆప్షన్ ఏం లేదు. సో అందుకని ఇప్పుడు కూడా ఏంటంటే క్లియర్గా నేను అనుకోవడం, మోడీతో తెగదెంపులు చేసుకున్నాడని కాదు, మోడీ కానీ కొంత తగ్గి జగన్కి నిన్ను చూసుకుంటానంటే మళ్ళీ మామూలుగా
మేము ఏ కూటమిలో ఉండము, ఓన్లీ మా అన్యాయాన్ని అక్కడ తెలపడానికి వెళ్ళాము, వాళ్ళు మద్దతు ఇస్తామంటే తీసుకున్నాము అని మాత్రమే రేపు చెప్పే అవకాశం ఉంది. సో ఇది ఇక్కడితో ఆగిపోతుంది. ఒకవేళ లేదంటే మాత్రం దీన్ని కంటిన్యూ చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కూటమిని మాకు సపోర్ట్ చేస్తుందని ప్రియాంక చతుర్వేది జగన్కి మేము సపోర్ట్ చేస్తామని చెప్పినా కూడా ఇక్కడ కాంగ్రెస్ రాలేదు, డిఎంకే నుంచి స్టాలిన్ రాలేదు. ఇలాంటివి స్టాలిన్ అంటే డిఎంకే ప్రతినిధులు ఎవరు రాలేదు, కాంగ్రెస్ ప్రతినిధులు కూడా ఎవరు పోలేదు. సో అందువల్ల కంప్లీట్గా మనకి ఇండియా కూటమి సపోర్ట్ చేస్తుందా అంటే చెప్పలేం. కాంగ్రెస్ ఎందుకు రాలేదనేది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ షర్మిల తన ప్రధాన శత్రువు జగన్ అన్నట్టుగానే బిహేవ్ చేస్తుంది. సో మరి దీనివల్ల కాంగ్రెస్ రాలేదు కాబట్టి జగన్కి ఏమైనా ఇబ్బంది ఉండొచ్చా, నెక్స్ట్ జగన్ మూవ్స్ ఎలా ఉంటాయి అనేది మనం చూడాలి.